బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా పేరు నజీర్ షరీఫ్. మానవతా మేలుకో టీవీకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈనాటి మన టాపిక్ మహత్తరమైన టాపిక్ మిలాదున్ నబీ గురించి. మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అంతిమ దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గురించి చెప్పాలంటే మనకి అసలు ఏమీ సరిపోదు. ఎందుకంటే ఆ సృష్టికర్తైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుమారుగా 1,25,000 ప్రవక్తల్ని ఇహలోకంలో మనుషులకు, మానవులకు ఆ దైవానికి మధ్యన సంబంధం కుదిర్చడానికి, రుజుమార్గం చూపించడానికి ఈ ప్రవక్తలను పంపించడం జరిగింది. అటువంటి ప్రవక్తల్లో ప్రవక్త అయినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి అంతిమ దైవ ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పుట్టినరోజే ఈ మీలాదున్ నబీ. మీలాద్ అంటే పుట్టినరోజు, బర్త్డే. నబీ అంటే ప్రవక్త, ముహమ్మద్ రసూల్, నబీ అంటారనమాట. ఈ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద నా తరపు నుంచి, ఈ యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళి తరపు నుంచి కోటాని కోట్ల దరూద్ సలాం పంపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ మీలాదున్ నబీ అనే ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పుట్టినరోజు పండుగ మహత్తరమైనది. ఈ రోజున మనం ఏం చేయాలి? వారి గురించి, వారి యొక్క త్యాగాల గురించి, వారి యొక్క జీవిత చరిత్ర అంటే సీరత్ తెలుసుకోవాలి, సీరత్ చదవాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద దరూద్ పంపించాలి. అంతేగాని మనం ఈ ఒక రంజాన్ పండగలాగా, బక్రీద్ పండగలాగా దీనికి ఒక నమాజ్ అనేది ఏమి ఉండదు. ప్రత్యేకమైన వంటకాలు ఏమి ఉండవు. కొత్త బట్టలు వేసుకుని తిరగటం ఏమి ఉండదు. కానీ ఆయన యొక్క త్యాగాలు స్మరించుకుంటూ ఆ కాలంలో మక్కా మహానగరంలో ఏ రకంగా ఉంది, అతను మదీనా మహానగరంలో ఏ రకంగా జరిగింది అనేది, వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క త్యాగాల్ని, ఈ యొక్క దైవానికి, ఈ మనుషులకి అంటే మానవాళికి జత చేయటంలో, దైవదాసులుగా తయారు చేయటంలో ప్రగాఢ విశ్వాసంతో లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కలిమ యొక్క దేవుడు తప్ప, అల్లాహ్ తప్ప ఒకే ఒక దైవము, వేరే దేవుడు లేనేలేడు, వేరే పోషకుడు లేనేలేడు, వేరే పరిపాలకుడు లేనేలేవుడు అని చెప్పేసి సప్త ఆకాశాలకు, సప్త భూములకు, యావత్ ప్రపంచానికి, స్వర్గానికి, నరకానికి ప్రభు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దగ్గర అవ్వండి. వారి మీద, అల్లాహ్ తఆలా మీద, ఆ దైవం మీద, ఆ సృష్టికర్త మీద విశ్వాసం చూపించండి అని చెప్పేసి వారి యొక్క 23 సంవత్సరాల ప్రవక్త కాలంలో చేసిన త్యాగాలు అంతా ఇంత కావు సోదరులారా. ఆ యొక్క మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయం వరకు వచ్చే వరకు ప్రతి మనిషికి కూడా ఏ రకంగా జీవితం గడపాలి, ఏ రకంగా ప్రార్థన, నమాజ్ చేయాలి, ఏ రకంగా ఖురాన్ పఠించాలి, ఏ రకంగా ఉపవాసాలు ఉండాలి, ఏ రకంగా మానవత్వంతో జీవితం గడపాలి, ఏ రకంగా ఇరుగు పొరుగు వారితో మనం మెలగాలి, ఏ రకంగా తల్లిదండ్రులు సేవ చేయాలి, భార్య యొక్క హక్కులు, పిల్లల పెంపకం, లావాదేవీలు, వ్యాపారాలు, ప్రతీది కూడా వారు ఆచరించి ఈ సమాజానికి ప్రళయం వచ్చేవరకు మనిషికి కూడా వారు చూపించి పరలోకానికి వెళ్ళిపోయారు. అదే ఈ మీలాదున్ నబీ అంటే వారు పుట్టినరోజు. రబ్బీల్ అవ్వల్ అంటే నెల పేరు అనమాట. ఎలాగైతే మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అనుకుంటామో అట్లాగా ఉర్దూ క్యాలెండర్లో రబ్బీల్ అవ్వల్ అంటే ఈ నెల పేరు అనమాట. ఈ రబ్బీల్ 12వ తారీఖు, రబ్బీల్ అవ్వల్ 12వ తారీఖున వారు జన్మించడం జరిగింది. అటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రుజుమార్గం చూపించారు. వారి మీద, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు మీద, వారి మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ అనే దైవ గ్రంథం అవతరింపజేశాడు. 23 సంవత్సరాలు పట్టింది ఖురాన్ అవతరించడానికి. సమయం, సందర్భాన్ని బట్టి ఆ ఖురాన్ వాక్యాన్ని పంపడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాతు వస్సలాం అనే దైవదూత ద్వారా పంపడం జరిగింది. అదే మన ఇళ్లలో ఉన్న, మన మసీదుల్లో ఉన్న దైవ గ్రంథం అనేటువంటి దివ్య ఖురాన్. ఆ ఖురాన్ కూడా వారి మీద అవతరింపజేసింది. ఇటువంటి ప్రవక్త ఇంకా వచ్చేవారు ఎవరు లేరు సోదరులారా. అంతా మన ఖురాన్ దైవగ్రంథం చదివి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వారి జీవిత చరిత్ర, సీరత్ అది చదివి, వారి యొక్క గుణగుణాలు, వారి యొక్క సున్నతులు, మనం ఎట్లాగా స్నానం చేయాలి, ఏ రకంగా భోజనం చేయాలి, ఏ రకంగా మంచినీళ్ళు తాగాలి, ఏ రకంగా బయటికి వెళ్ళాలి, ఏ రకంగా ఇంట్లోకి రావాలి, ఏ రకంగా మనం మనుషులతో లావాదేవీలు చేయాలి, ఏ రకంగా వ్యాపారాలు, ఉద్యోగాలు చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ప్రతిదీ కూడా వారు నేర్పించి ఇహలోకానికి, పరలోకానికి వెళ్ళిపోయారు సోదరులారా.
అటువంటి మహనీయ మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదినము ఈ మిలాదున్ నబీ. దాన్నే ఈ మిలాదున్ నబీ అంటారు. వారి మీద మనం ఎక్కువగా ఆ రోజునే కాదు, ఎప్పుడు మనం చనిపోయినంత వరకు కూడా మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద దరూద్ పంపిస్తుండాలి. అల్లాహుమ్మా సల్లి అలా సయ్యిదినా నబీనా మౌలానా ముహమ్మదిన్ బారిక్ వసల్లిం అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మద్ కమా బారిక్తా అలా ఇబ్రాహిమా వాలా ఆలే ఇబ్రాహిమా ఇన్నకా హమీదున్ మజీద్ అని చెప్పి మనం దరూద్ ఎంత పంపిస్తే అంత మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రేపు ప్రళయ దినాన్న మనకు సాక్ష్యంగా ఉంటారు. వారితో పాటు జన్నతుల్ ఫిర్దౌస్లో ప్రత్యేకమైన స్వర్గంలో మనం జీవితం గడుపుతామని చెప్పేసి మనకి హదీసులు చెప్తున్నాయి. అదేవిధంగా సోదరులారా, మనకి ప్రతి శుక్రవారం కూడా, ఒక నెలలో 4 శుక్రవారాలు వస్తాయి. శుక్రవారం కూడా పండగ లాంటిది. ఆ రోజున మనం అందరం కూడా మనం స్నానం చేసి మనం నమాజ్ చేస్తాం. కానీ ప్రతిరోజు చేయాలి. శుక్రవారం ఒకరోజు కాదు. ప్రతి ముస్లిము ప్రతి ఒక్కళ్ళు కూడా 5 పూటలు నమాజ్ చేయాలి. శుక్రవారం ప్రత్యేకించి ఏంటంటే దాని పండగ అని చెప్పేసి మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. కారణం ఏంటి తెలుసా? ఆ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మహత్తరమైన సమయం నిర్ణయించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. శుక్రవారం రోజున ఆ మహత్తరమైన సమయం ఎప్పుడు సోదరులారా? అసర్ తర్వాత. అసర్ అంటే 5 నుంచి 6 మధ్యలో చేసే నమాజ్ టైము. ఆ యొక్క నమాజ్ యొక్క దువా ఎప్పుడు రద్దు చేయడు, అంగీకరింపబడిస్తుంది అని చెప్పేసి మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ ఉల్లేఖన ప్రకారం మనకు తెలుస్తుంది. మన అసర్ నమాజు ప్రతి శుక్రవారం అసర్ నమాజ్ తర్వాత దువా చేసి ప్రగాఢ విశ్వాసంతో మన ఖిబ్లా పడమర వైపు కూర్చొని మక్కా వైపు మన ముఖం తిప్పుకొని కూర్చొని దువా చేస్తే ఆ దువా రద్దు చేయడం చెప్పేసి మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ చెప్తుంది. సోదరులారా, తర్వాత శుక్రవారం నాడు ఒక ఇన్సాన్ అంటే మనిషి, మానవుడు, జిన్నాతు ఈ 2 తప్పించి ఇహలోకంలో ఎన్ని ప్రాణులు ఉన్నాయో ఆ అన్ని ప్రాణులు కూడా శుక్రవారం నుంచి భయపడతాయి. కారణం అదే రోజున శుక్రవారం రోజునే ప్రళయం రానున్నది. ఎప్పుడు వచ్చిన ప్రళయం శుక్రవారం రోజు వస్తుందని చెప్పేసి మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. కాబట్టి సోదరులారా, అటువంటి మహానీయ మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శమూర్తి, మనకి అందరికీ ఆదర్శమూర్తి, రుజుమార్గం చూపించిన ఆదర్శమూర్తి. ఆ దేవుని ఏ రకంగా మనం కొలవాలి, ఏ రకంగా మనం ఏ లోకంలో జీవితం గడపాలి అని చెప్పేసి చెప్పిన మనకి మంచి రుజుమార్గం చూపించిన ప్రవక్త మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అంతిమ దైవ ప్రవక్త అని చెప్పేసి మరి వారి మీద ఎన్నో మన దరుదులు చేసి వారు చెప్పిన పద్ధతుల ప్రకారంగా ఈ రోజున మానవాళి ఇహలోకంలో జీవిస్తుందంటే కేవలం మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన జీవితమే. మనకేం తెలుసండి? మన పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలి, తల్లి అంటే ఎవరో, తండ్రి అంటే ఎవరో, చెల్లి అంటే ఎవరో, అన్న అంటే ఎవరో, ఇరుగు పొరుగు వారంటే ఎవరో, వ్యాపారాలు ఎలా చేయాలి అని మనకేం తెలుసు? ప్రతీది కూడా మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించి చూపించి మనకి ఈ రకంగా జీవితంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దైవం యొక్క ఆజ్ఞ, మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతులు ఈ 2 మనం కలుపుకొని జీవితం గడిపితే ఇన్షాల్లా మనకి ఇహ లోకాల్లో పరలోకాల్లో కూడా సాఫల్యం పొందుతామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మానవతా మేలుకో మన ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మీరందరికీ కూడా మీరందరికీ కూడా మిలాదున్ నబీ యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. జై హింద్.